హలో వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. బై ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. గ్రేడియస్ అనే ఓన్ స్టార్టప్ కంపెనీ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్, అలాగనే ఎలక్షన్లు పూర్తయ్యాయి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి క్రేజ్ ఆఫ్ కోర్స్ అందరిలోనూ ఉంది. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ June 4th. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసేటువంటి ప్రేక్షకులకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వాలి, మినిట్ బై మినిట్ కరెక్ట్ డేటా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ తోటి కలిసి రిజల్ట్స్ 2024.in అనేటువంటి ఒక వెబ్సైట్ని తయారు చేసి దాని ద్వారా రిజల్ట్స్ డే లైవ్ రిజల్ట్స్ అందించాలి అందరికీ అనేటువంటి ఉద్దేశంతో దానికి గాను చాలా పర్ఫెక్ట్గా ఎలక్షన్ కమిషన్ తోటి కూడా టైఅప్ అయి వాళ్ళ నుంచి వచ్చేటువంటి డాటాని అందరికీ పంచేటువంటి పరిస్థితి. కొన్ని ఛానల్స్ తెలుస్తూనే ఉన్నాయి మనకి, వాళ్ళ యొక్క ఊహాగానాలతోటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. బట్ రిజల్ట్స్ 2024.in ఆ రకమైనటువంటిది కాదు. ఒక ఎయిమ్ ఫర్ ఎక్యురసీ అన్నట్టుగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో దాని ఓనర్ గంగాధరన్ రాజా ఈ రోజున మనతోటి ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ గంగాధరన్కి ఈ రకమైనటువంటి ఆలోచన ఎలా వచ్చింది, ఇది ఎలా ఫంక్షన్ చేయబోతోంది అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజల్ట్స్ 2024.in, సో అది ఆ రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అండ్ హౌ ఇట్ విల్ ఫంక్షన్? సో ఇప్పుడు చూస్తే ఇది ఒక సమ్మర్ హాలిడేస్ టైము. సో చాలా మంది మన కుర్రవాళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే ఉంటున్నారు. సో వీ వాంట్ టు యూటిలైజ్ దర్ టైం బేసిక్లీ. సో కొంచెం బెటర్గా అది యూస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాము. ఓ పాజిటివ్ వేలో వెళ్ళాలని. ఎగ్జాక్ట్లీ. సో అలా చేస్తామని నేను అనుకున్నప్పుడు, సో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు సేమ్ టైం June 4th వస్తుంది. సో ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేస్తామని నేను ఒక ప్లాన్లో మేము ఏం చేస్తామంటే, సో ఎలక్షన్ రిజల్ట్స్ 2024.in అన్న ఒక ప్రాజెక్ట్, ఒక ఐడియాలో వచ్చింది. సో ఇందులో ఏం చేస్తామంటే, సో మనం ఎలక్షన్ డేటా వచ్చి సేమే. సో ఎక్కడ చూస్తే ఎలక్షన్ డేటా ఎక్కడ అయితే అది డిఫరెంట్ తేడా అవ్వదు, అన్ని దాంట్లో సేమే ఉంటుంది. కానీ మనం ఎలా కావాలి, సో అది ఎలా విజువలైజ్ చేసి మనం చూడాలి ఆ డేటా. నాకు ఒక ఐడియా ఉంటుంది, సో ఇంకొకరికి ఇంకొక ఐడియా ఉంటుంది. నేను వచ్చి మ్యాప్లో చూడాలని అనుకుంటున్నాను, ఇంకొకరు వచ్చి టేబుల్లో చూడాలని అనుకుంటున్నారు. సో రకరకాలు మన వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉంటుంది, డిఫరెంట్ వేస్లో దే వాంటెడ్ టు సీ ద రిజల్ట్స్. సో వీ పుట్ ఆల్ దీస్ టుగెదర్ ఇన్ టు ఎ ప్లేస్ నౌ. సో ద సేమ్ డేటా ఈస్ గోయింగ్ టు బి ద సేమ్. సో మనం ఎక్కడ చూసిన అదే డేటాను మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి, ఆ వెబ్సైట్ల నుంచి, అఫీషియల్ వెబ్సైట్ల నుంచి మనం డేటాను క్రాల్ చేసి మనం వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే ఇట్ ఇన్ ది రిజల్ట్స్ 2024.in. దీనికి అసలు స్టూడెంట్స్ని ఉపయోగించుకోవాలి, దీన్ని డెవలప్ చేయడం కోసం అని స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మనం డైలీ రోజు మనం యూజ్ చేసిన ఎన్నో అప్లికేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్, ఫేస్బుక్, ఫెడెక్స్, ఇలాని ఎన్నో మంది యాప్స్ అది స్టార్ట్ అయినది వచ్చి కాలేజీల నుంచే. సో యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇవన్నీ వచ్చినది. సో వీ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బెటర్ ఫ్రమ్ ది కాలేజెస్. ఇలాని ఇన్నోవేషన్స్ వీ వాంట్ ద సిమిలర్ ఇన్నోవేషన్స్. ఇది వచ్చేసి యూఎస్లో నుంచి వచ్చింది. మనం ఇండియాలో వీ హ్యావ్ 1.4 బిలియన్ పీపుల్ అండ్ చాలామంది ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు కాలేజీ నుంచి బయట వస్తున్నారు, ఫ్రెషర్స్ వస్తున్నారు. సో మనం వాళ్ళు టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు వాళ్ళు ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్లో పనిచేస్తే వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో దే హ్యావ్ ద టాలెంట్స్, దే గాట్ ద టాలెంట్. మన ఇండియా కుర్రాళ్ళు, మన ఇండియా వాళ్ళు, పరిధివాళ్ళు అందరికీ టాలెంట్స్ ఉన్నాయి. చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. బట్ దే ఆర్ రెడీ టు పుట్ ఎఫర్ట్, బట్ దే డోంట్ హ్యావ్ ద రైట్ గైడెన్స్. సో వీ థాట్ విల్ పుట్ అవర్ గైడెన్స్, విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ విల్ యూటిలైజ్ దిస్ సమ్మర్ టైం యూజ్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తాము. సో ఒక మంచి డేటా విజువలైజేషన్ యాప్ తయారు చేస్తామని వచ్చేసాము. అలాని వచ్చినది ఇది రిజల్ట్స్ 2024.in. బట్ అంటే యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే కనుక వన్స్ ఇన్ 5 years, ఈవెన్ యాక్చువల్గా తెలంగాణ ఎలక్షన్స్ లాస్ట్ 6 months బ్యాక్ అయిపోయినాయి. ఏపీ ఎలక్షన్స్ వాజ్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ అగైన్ 5 years దాకా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్షన్ వర్క్. కరెక్ట్. సో అట్లాంటప్పుడు వీళ్ళందరినీ మీరు అంటే ఒక వెకేషనల్ దీని కిందే ఉపయోగపడుతుందా పిల్లలకి, స్టూడెంట్స్కి, లేకపోతే ఆఫ్టర్ వన్స్ దిస్ June 4th రిజల్ట్స్ హ్యావ్ కమ్ అవుట్, సో నెక్స్ట్ ఈ రిజల్ట్స్ 2024.in వాట్ విల్ డూ? మీరు కరెక్ట్గా అడిగారు. సో ఇది ఒక స్టార్టింగ్ ఆఫ్ ది ఇది ఒక స్టార్టింగే. ఇది ఏమంటే ఇది ఒక శాంపుల్ ప్రాజెక్టే ఇప్పుడు.
సో స్టూడెంట్స్ యూజ్ చేసి స్టూడెంట్స్ టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసి మనం వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ వండర్స్. వీ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ న్యూ అప్లికేషన్స్. దీస్ కెన్ కమ్ ఫ్రమ్ ది కాలేజెస్ యాజ్ ఐ సెట్ ఆల్రెడీ. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం కోవిడ్ టైంలో వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ కోవిన్ అనే వెబ్సైటు ఒక షార్ట్ టైంలోనే దే బ్రాట్ ఇట్ టు లైవ్. సో మన అందరూ యూజ్ చేసి అది ఉపయోగం చేసుకొని మనం ఇంజెక్షన్ వ్యాక్సిన్ కోసం ప్లస్ సర్టిఫికేషన్ కోసం అన్ని యూజ్ చేసాము. సో ఈ ఎలక్షన్స్ 2024.in అనేది ఒక ఎగ్జాంపులే. ఇప్పుడు ఇది ఒక శాంపుల్ ప్రాజెక్టే. సో ఇలాని ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ మనం ఫ్యూచర్లో చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ కమ్యూనిటీలో మన టాలెంట్స్ ఉన్నాయి. మన ఇండియాలో వీ గాట్ ద టాలెంట్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. బై యూటిలైజింగ్ దీస్ స్కిల్స్, బై యూటిలైజింగ్ దిస్ యంగ్స్టర్స్, వీ కెన్ బిల్డ్ అ లాట్ ఆఫ్ న్యూ అప్లికేషన్స్. అదే మన ఐడియా. నేను చెప్పినట్టు రీసెంట్లీ కోవిడ్ టైంలో మన గవర్నమెంట్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ పీరియడ్లో ఒక ప్రాజెక్ట్ చేసి కోవిన్ అనే ఒక వెబ్సైట్లో తయారు చేశారు. సో మీరు చూసి అది వెరీ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఆ ప్రాజెక్ట్ లైవ్కి వచ్చేసింది. మన అందరూ అది ఉపయోగం చేసుకొని వ్యాక్సిన్కు అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవడానికి ప్లస్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని చేశాము. ఇలాని ఇంకా ఎన్నో డిఫరెంట్ ఫ్యూచర్లో వేరే ఒక సిచ్యుయేషన్ వస్తే మనం ఒక అప్లికేషన్ తయారు చేయాలని ఈ టాలెంట్ కమ్యూనిటీ యూజ్ చేసుకొని మన వాళ్ళతో ఎగ్జాక్ట్లీ రెడీ టు గో. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ ద పీపుల్, వీ హ్యావ్ ద టాలెంట్స్, బట్ వీ జస్ట్ నీడ్ అ మెంటర్షిప్ ఫర్ ది స్టూడెంట్స్. సో వీ ఆర్ గివింగ్ దట్. సో వీ వర్క్ విత్ దిస్ యంగ్ గ్రాడ్యుయేట్స్ నౌ. సో వీ మేడ్ దిస్ యాప్ నౌ. సో సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడు లైవ్ లాంచ్ చేస్తున్నాము 2024.in June 4th. సో మీది ఫస్ట్ దిస్ ఈస్ ఎ ఫస్ట్ అసైన్మెంట్. కరెక్ట్ అండి. రిజల్ట్స్కి సంబంధించి. అవునండి. సో ఇమ్మీడియట్గా మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆ యాక్సెసిబిలిటీ ఎలా దొరికింది? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్లో ఎవరైనా మనం డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మన డేటా చూసుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక వెబ్ స్క్రిప్ట్ రాసాము. ఒక స్క్రిప్ట్ రాసి ఆ క్రాలింగ్తో ఆ డేటా అన్నీ పట్టుకొని మా డేటాబేస్లో డంప్ చేసి అది విజువలైజేషన్ ఎఫెక్ట్ ఇచ్చి మనం పబ్లిక్ ఎలా కావాలో అట్లా విజువలైజేషన్గా ఇచ్చేస్తున్నాం. సో అంటే దీన్ని మీరు ఫైనలైజ్ చేయడం కోసం మీకు ఎంత టైం పట్టింది? ఈ ప్రాజెక్ట్ మీద జనరల్గా మీరు కానీ లేకపోతే మీ ఆల్ యువర్ సపోర్టింగ్ స్టాఫ్, మై కో-ఫౌండర్స్, మై టీమ్, ఎంత సమయం పట్టింది మీకు? సో ఇప్పుడు వచ్చి మనం లాస్ట్ 2 weeksగా ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాము. సో మనం వచ్చి ఇలాని ఒక ప్రాజెక్ట్ చేస్తామని మాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇమ్మీడియట్గా మనం సిఎంఆర్ కాలేజీలో హైదరాబాద్లో మేము వెళ్ళి ఈ ఐడియా గురించి మాట్లాడాము. సో కాలేజ్ సో మీకు ఏం హెల్ప్ కావాలో మా స్టూడెంట్స్ ఇస్తారన్నారు. సో మేము కాలేజీలో ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక ప్రోగ్రామ్తో ఆల్రెడీ స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాము. ఆ స్టూడెంట్స్ ఉపయోగం చేసుకొని ఈ ప్రాజెక్ట్ చేసాము. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఫస్ట్ ఈ రిజల్ట్స్ మీద తీసుకోవాలి అనేటువంటి? సో ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు అందరికీ ఇది సిచ్యుయేషన్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ టైంలో అందరూ విల్ బి టాకింగ్ అబౌట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ. సో వీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ది స్టూడెంట్స్ స్కిల్స్. మన కుర్రవాళ్ళు దే హ్యావ్ ద టాలెంట్స్, హౌ టు యూటిలైజ్ ఇట్ కరెక్ట్లీ, అండ్ కొంచెం మెంటర్షిప్ మాత్రం ఇచ్చేస్తే చాలు. సో దే కెన్ సైన్ in their career, they can do better. మన సొసైటీకి we can utilize their skills, we can build a lot of new things by using their skills. అట్లాగే అసలు ఫస్ట్ మీ ఆర్గనైజేషన్ గ్రేడియస్ ఇస్ ద బేస్. కరెక్ట్. గ్రేడియస్ మీ దాని నుంచి దీన్ని డెవలప్ చేస్తున్నారు ఏ రకమైనటువంటిది. సో ఒకసారి చెప్పండి గ్రేడియస్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో, హౌ ఇట్ ఈస్ వర్కింగ్? సో దర్ ఆర్ 2 things in this. మీరు అడిగినలో 2 ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాజెక్ట్ వచ్చి గ్రేడియస్ ఈజ్ జస్ట్ సపోర్టింగ్. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇట్స్ నాన్ ప్రాఫిట్ వన్. ఏ పార్టీకో ఎవరికి సంబంధం లేదు. ఇది వచ్చి ఒక క్రౌడ్ సోర్సింగ్ ప్రాజెక్టు వాలంటీర్స్గా. సో వీ గాట్ వాలంటీర్స్, వీఆర్ డూయింగ్ ఇట్ త్రూ దిస్ వాలంటీర్స్. సో గ్రేడియస్ ఈజ్ జస్ట్ సపోర్టింగ్ దిస్ యంగ్స్టర్స్ బై డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ గ్రేడియస్? సో గ్రేడియస్ వచ్చి ఒక ఎడ్టెక్ కంపెనీ. సో వీ వర్క్ విత్ టాలెంట్స్. We work with engineering graduates, engineering students. సో వాళ్ళకు రైట్ స్కిల్స్, రైట్ ట్రైనింగ్ ఇచ్చి ఒక రైట్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఏమేమి స్కిల్స్ కావాలో, సో ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్న స్కిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి మేము ఒక ప్రాజెక్ట్ చేసి తర్వాత మనం ఇండస్ట్రీకి పంపిస్తున్నాము. సో అదే గ్రేడియస్. సో ఈ రిజల్ట్స్ 2024.in దీనికి వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇస్ ఇట్ వాలంటరీ ఆర్?
వాళ్ళకి ఏ రకమైనటువంటి జనరల్గా ఒకళ్ళు ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కనుక దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. కరెక్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ గ్రేడియస్ ఈస్ గివింగ్ టు దెమ్? సో దే ఆర్ గెటింగ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బై వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో మనం ఇండస్ట్రీలో వచ్చి మనం ఒక బిజినెస్ ఇన్సైట్స్ చూడాలంటే రకరకాలు డేటా విజువలైజేషన్స్ టూల్స్ ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేసాము. సో సిమిలర్ టెక్నాలజీ, సేమ్ టెక్నాలజీ ఇప్పుడు యూజ్ చేసి వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ డేటా నుంచి ఇట్లా స్ప్లిట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు. సో దే ఆర్ గెటింగ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బై వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో దే గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. అట్లాగనే ఇప్పుడు ఈ రిజల్ట్స్ 2024.in దీన్నే జూన్ 4th ఆఫ్ కోర్స్ యు ఆర్ రెడీ టు గో ఆన్ ఎయిర్. సో కాబట్టి దీన్ని చూడాలి అంటే మీ వెబ్సైట్ నుంచి కనుక రిజల్ట్స్ని చూడాలి అనుకునేట్లయితే కనుక వాట్ ఇస్ ద ప్రొసీజర్స్, ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఎట్లా లాగిన్ అవ్వాలి? మన వెబ్సైట్కి వచ్చి వెబ్సైట్కు లాగిన్ ఆథెంటికేషన్ అట్లా ఏమి ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్, ఇట్స్ ఫ్రీ అండ్ ఎనీబడి కెన్ యాక్సెస్. సో జస్ట్ మన వెబ్సైట్లో వెళ్ళి మన బ్రౌజర్ ఓపెన్ చేసి results2024.in అని మీరు కొడితే చాలు. సో మీకు మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తుంది. సో మీరు దీంట్లో వచ్చి 2024 రిజల్ట్స్ చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 2019 స్టూడెంట్ డేటా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో టిల్ దట్ టైమ్ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్సింగ్ ద 2024 రిజల్ట్స్, టిల్ దట్ టైమ్ యూ కెన్ సీ ద 2019 రిజల్ట్స్ డేటా ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు మామూలుగా చాలా ఛానల్స్ డెఫినెట్గానే ఈ రిజల్ట్స్ని అన్ని లైవ్ టెలికాస్ట్ ఇస్తూ ఉంటాయి. ఎక్కడ ఏంటి అంటే మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ ఉంటాయి. రైట్. సో ఒక మామూలు వ్యక్తిగా లేకపోతే ఒక ఎంతూజియాస్టిక్ ఏ పర్సన్గా నేను టీవీ ఛానల్ కాకుండా రిజల్ట్స్ 2024.inలోకి లాగిన్ అవ్వడానికి వాట్ స్పెషాలిటీ యు ఆర్ ప్రొవైడింగ్? ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అప్పుడే యాక్చువల్గా నేను మీ దానికి అట్రాక్ట్ అవుతాను. సో కాబట్టి ఆ డిఫరెన్స్ ఏం చూపిస్తున్నారు మీరు? సో ఇక్కడ వచ్చి మేము వీ డోంట్ ఎగ్జాగరేట్ ఎనీథింగ్, వీ డోంట్ డిస్కరేట్ ఎనీథింగ్. సో వీ పుట్ ద రైట్ డేటా, వాట్ ఎవర్ ద డేటా దట్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫ్రమ్ వెబ్సైట్, అదే డేటా వీఆర్ గోయింగ్ టు జస్ట్ షో ఇట్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఎనీథింగ్ ఆర్ డిక్రీజ్ సంథింగ్. సో ఇది డేటా ద మిస్టేక్స్ అట్లా ఏంటి జనరల్గా ఉండదు. సో ఇది పార్టీ సపోర్ట్, ఈ పార్టీ ఆ పార్టీ అట్లా ఏం పార్షియాలిటీ ఏమీ ఉండదు. సో ఏ డేటా ఉందో ఆ డేటా మీరు యు ఆర్ గోయింగ్ టు సీ. సెకండ్లీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమీ ఉండదు. నో బ్రేక్స్, దెర్ ఇస్ నో ప్రమోషన్స్, దెర్ ఇస్ నో అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఇస్ ప్లైన్ డేటా. సో వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అండ్ వీఆర్ షోకేసింగ్ ఇట్ టు ద పీపుల్. అంటే అట్లాగనే ఓన్లీ గ్రాఫిక్స్ వస్తూ ఉంటాయా స్క్రీన్ మీద, లేకపోతే వాయిస్ ఓవర్ లాగనో, లేకపోతే సమ్వన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్, అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ గ్రాఫిక్స్ విల్ అపియర్ ఆన్ ద స్క్రీన్? ఓన్లీ గ్రాఫిక్స్, ఓన్లీ డేటా ఉంటుంది. సో డేటా ఇన్ అ గ్రాఫిక్స్ ఫార్మాట్. సో మీకు నచ్చిన ఫార్మాట్లో ఉంటుంది. సో మీరు మ్యాప్లో చూసుకొని ఒక స్టేట్ మాత్రం సెలెక్ట్ చేసుకొని మీరు తర్వాత స్టేట్ లెవెల్లో ఈ స్టేట్లో ఎవరెవరు పాపులర్ క్యాండిడేట్స్, ఎవరు సెలబ్రిటీస్ ఉన్నారు, రిచెస్ట్ క్యాండిడేట్స్ ఎవరు, పూరెస్ట్ క్యాండిడేట్, టాప్ 5 పూరెస్ట్ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళ రిజల్ట్ ఏంటి, ఇలాంటి కంపారిజన్స్ ప్లస్ 2019లో సేమ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు లాస్ట్ టైం గెలిచారు, ఇప్పుడు ఎవరు లీడింగ్లో ఉన్నారు, ట్రైలింగ్లో ఉన్నారు. సో అన్ని డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. స్ట్రైట్గా నేను గంగాధరన్ రాజా అని ఒక క్వశ్చన్ వేస్తే కనుక నేను డెఫినెట్గా రిజల్ట్స్ 2024.inనే చూడాలి అనుకోవాలి అంటే కనుక మీరు ఏం చెప్తారు? ఎస్ దిస్ ఈజ్ మై స్పెషాలిటీ అనేటువంటిది చెప్పమంటే ఏం చెప్తారు? సో డేటా ఈజ్ రియల్. సో డేటా ఈజ్ గోయింగ్ టు స్పీక్. ఇక్కడ వచ్చి మన డేటానే మాట్లాడుతుంది. మనకు మాట్లాడికి అక్కడ ఏమి అవసరం లేదు ఇక్కడ. సో రియల్ డేటా మీరు చూడాలంటే మీరు రిజల్ట్స్ 2024.inలో మీరు చూసుకోవచ్చు. సో లైవ్లీ ఎవ్రీ 1 minute మన ఎలక్షన్ రిజల్ట్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన రిజల్ట్స్, అఫీషియల్ రిజల్ట్స్ అట్లానే మీరు డేటా విజువలైజేషన్లో చూడాలంటే సో రిజల్ట్స్ 2024.in మీరు లాగిన్ అవ్వండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే సో ఇలాంటి ఇంకా చాలా సో ఇండియా వచ్చేసి ఇప్పుడు మీరు చూసినట్టు వీ హ్యావ్ అ వెరీ గుడ్ పాపులేషన్. ఇప్పుడు 1.4 బిలియన్ జనాలు ఉన్నాము. ఎవ్రీ ఇయర్ చాలామంది కాలేజ్ కురవాడు వస్తున్నారు. సో వాళ్ళకి రైట్ మెంటర్షిప్ ఇచ్చి సో కాలేజీల నుంచి చాలా ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ రావాలి. సో అది మనం కురవాళ్ళకి ఏమేమి స్కిల్స్ కావాలో ఆ స్కిల్ క్యాప్ ఫిల్ చేయాలి. అదే మా ఐడియా. టీఎస్ న్యూస్ విషింగ్ యువర్ గ్రేడియస్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ న్యూలీ లాంచింగ్ రిజల్ట్స్ 2024.in ఏ వెరీ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం మాకు ఇచ్చినందుకు, చాలా చక్కగా నిజంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ టేకింగ్ మీ దిస్ ఇంటర్వ్యూ, ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ, ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్
and having me into your channel. Thank you very much. Thank you. Once again, we are wishing you very best of luck.